మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు మహేందర్ తీసుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్న మహేందర్ 2 నెలల క్రితం హైదరాబాద్ కు మకాం మార్చాడు. తానుంటున్న ఇంటి ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు. స్వాతిని చంపేసి శరీర భాగాలను రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను వేరు చేసి పొట్ట భాగాన్ని కట్ చేయకుండా ఉంచాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట మహేందర్ లొంగిపోయాడు. మహేందర్ చెప్పిన విషయాలను నిర్ధారించుకున్న పోలీసులు మూసీలో పడేసిన మృతదేహం భాగాలను గాలించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహం భాగాలు లభించలేదు. తన కూతురిని మాయ చేసి ఎత్తికెళ్లిపోయాడని స్వాతి తండ్రి ఆరోపించారు. డిగ్రీ చదువుతున్న తన కూతురికి మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడని, మహేందర్ మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. కొన్ని రోజులుగా తనను చిత్రహింసలు పెడుతున్నాడని స్వాతి చెప్పిందన్నారు. స్వాతి అత్తమామలు మహేందర్ కలిసి తన కూతురిని చంపేశారని ఆరోపించారు. మాట్లాడనియాడు దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసి కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రాం వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడైనా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు, ఆడు ముక్కలు ముక్కలు ఇట్లా చేసిండు. వాళ్ళ అక్కనన్నా చంపాలే, వాడిని అన్న చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేనేమో రాయిస్తా సారు. వాడు కావాలి, మీకు చంపేసి కెపాసిటీ నేను చంపుతా సార్. వాడిని నేను చంపుతా, షాకు తెచ్చిస్తా, చంపుతా వాడిని. వాడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను. నేను పిచ్చిదాన్ని అయిన సరే సార్, మీరు గవర్నమెంట్ మీకు చేశాను, మేము చేస్తామంటే చేయండి, లేకపోతే నేను చేస్తాను. నేను ఆశా వర్కర్ కామారెడ్డిగూడెం. నా పేరు స్వరూప. అయితే అమ్మాయి 3 మంత్స్ ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మహేందర్కు ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాత కూడా లేదురా వాళ్ళయ్యి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళా చెప్పండి అనేసి అంటే, అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండి, ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబును కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనిక రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతోనే నాకు ఏం తెలియలేదు. ఇక దాంతో పాటుగా నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినా. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే, మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. అంతకుముందు పరిచయం అన్నా తెలియదు, ఆ పిల్లైన నుంచే పరిచయం నాకు అంతకుముందు అయితే తెలియదు. పిల్లైనాక వాళ్ళు ఇంటి దగ్గర లేరు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కొట్టడం తెలియదు, వాళ్ళు ఏం చేసుకుని తెలియదు, మాకు తెలియదు. 2-3 సార్లు గొడవ చేసిరు, ఇంటికి వచ్చింది, మళ్ళీ సమాధానం చెప్పి పంపించినాము. మంచుకున్నామంటే మంచుకున్నాం అంటుండే. మా టార్చర్ పెట్టిండు, బాగా టార్చర్ పెట్టిండు, మనకి ఇష్టం లేక ఇట్లా చేసినాడు. ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు 15 నెలలు అవుతుంది. 16 నెలలు కంపల్సరీ అవుతుంది. మీతో ఎలా ఉండేవాడు అంటే మీ బంధువులతో మీతో పాటు ఎలా ఉండేవాడు అతను? మ్యారేజ్ చేయకముందు బాగానే ఉండేది, పెళ్లి తీసుకోకముందు బాగానే ఉండేది. అదొకటి పెళ్ళి అయినా కానీ కొట్లాడినా కదా నా మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. అప్పట్లో మహేందర్ తన కూతురు స్వాతిని మాయమాటలు చెప్పి బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఈ వివాహం చేసుకుని తమ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే భర్తతో గొడవ పడి నా ఇంటి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ అత్తగారింటికి వచ్చి అప్పటి నుంచి కొంత ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న సాయంత్రం తన నుంచి తిన్నారా అని ఒక మెసేజ్ వచ్చింది. అనంతరం ఇంత అత్యంత దారుణానికి తను గురవుతుందని అనుకోలేదు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భర్త చాలా రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. అదనపు కట్నం కోసం మొదట ప్రెగ్నెన్సీ అయినటువంటి టైంలో ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించడము,
ఇప్పుడు రెండోసారి గర్భవతి అయినటువంటి ఈ సమయాన్ని చూసుకొని తన ఇంట్లో ఓనర్ లేనటువంటి టైంని చూసుకొని ఈ స్వాతిని అత్యంత దారుణంగా తన ఇంట్లో ఉన్నటువంటి కత్తులు తీసుకొచ్చి తనను పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి విడి భాగాలన్నీ కూడా కట్ చేసి తల మొండెం వేరు చేసి ఒక పొట్ట భాగాన్ని మాత్రమే కట్ చేయకుండా కాళ్ళు చేతులను కట్ చేసి ఆ శరీర భాగాలను కూడా తీసుకెళ్లి మూసీ నదిలో పడేయడము. మూసీ నదిలో చాలాసేపటికి పోలీసులు వెతికేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మూసీ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో ఆ వాటర్ కి ఈ శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికో కొట్టుకెళ్లిపోయాయనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇతను పోలీసుల ముందు లొంగిపోయాడు కాబట్టి అసలు ఏంటి వాస్తవాలని అతని నుంచి ఆరా తీసినప్పుడు తనే స్వయంగా తన భార్యని చంపాల్సి వచ్చింది, తన భార్యపై కొన్ని అనుమానం ఉంది, మొదటి నుంచి ఇతర వ్యక్తులతో ఏదో సందేశం ఇస్తుందనే ఒక అనుమానం మొదటి నుంచి ఉంది. ఈ అనుమానం మొదటి నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎలాగైనా భార్యని తొలగించుకోవాలన్నట్టుగా వికారాబాద్ జిల్లా నుంచి తీసుకొచ్చి మళ్ళీ పాత రూమ్ లోనే తను నివాసం పెట్టి అక్కడ ఓనర్స్ లేనటువంటి సమయాన్ని చూసుకొని తన భార్య స్వాతిని అత్యంత దారుణంగా హత్య చేసి అనంతరం శరీర భాగాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి ప్యాకింగ్ ద్వారా ప్యాక్ చేసుకొని తిరిగి మూసీ నదిలో ఈ శవాన్ని పడేసినట్టుగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ రోజు సాయంత్రం 3:30 ప్రాంతంలో మేడిపల్లి పోలీసులు ఈ హత్య కేసు పైన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహేందర్ రెడ్డి చెప్తున్న విధంగానే భార్యపై ఉన్నటువంటి ఒక అనుమానం కారణంగానే హత్య చేశారా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అంత అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకొచ్చి కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచి శారీరక సంబంధాలు పెట్టుకొని ఈ అమ్మాయికి మొదట గర్భం అబార్షన్ చేయించి ఈ రెండో గర్భవతిగా ఉన్నప్పుడు ఈ రకంగా హత్య చేయడం, ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు గడిపింది? కేవలం శారీరక సంబంధం కోసమే ఈ అమ్మాయికి ట్రాప్ చేసి పెళ్లి పేరుతో తీసుకొచ్చి అవసరం తీరిందని ఈ హత్య చేశాడనే దానిపై కూడా తల్లిదండ్రులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ స్వాతి అనే అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత పెద్దగా కుటుంబ సభ్యులతో టచ్ లో లేకపోవడంతో తన ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది కూడా కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చేరలేకపోయింది. కానీ ఇటీవలే వేధింపులకు గురి చేస్తా ఉన్నారు, అదనపు కట్నం కోసం వేధిస్తా ఉన్నాడని ఒక విషయాన్ని అదే వికారాబాద్ జిల్లాలో పెద్ద మనుషుల సమక్షంలో ఒక పంచాయతీ ఏర్పాటు చేసి అక్కడికి ఆ ఇష్యూని ముగింపు పలికినప్పటికీ మహేందర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తన భార్యని ఏదో ఒక రోజు మట్టబెట్టాలి, చంపాలి అనే ఒక ఉద్దేశంతో ఇన్ని రోజుల పాటు వికారాబాద్ లో పెట్టి అక్కడి నుంచి మేడిపల్లికి తీసుకొచ్చి మేడిపల్లి ప్రాంతంలో ఈ హత్య చేసి శరీర భాగాన్ని విడివిడిగా చేశాడన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇప్పుడు పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో భార్యపై ఉన్నటువంటి అనుమానంతోనే హత్య చేసి ఉంటాడు అనేది మాత్రం పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మీడియా సమావేశంలో ఈ హత్యకు గల పూర్తి వివరాలు ఈ రోజు సాయంత్రం వెల్లడించనున్నారు. రహనా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బాబు